నమస్కారం అండి. నా పేరు మధుబాబు. సినీ లవర్ గా అంటే ఒకే దేశం ఒకే చట్టం అన్నట్టు సమంత గారు అండ్ సాయి పల్లవి గారు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు ఏదైతే దేశం పట్ల రెండు మాటలు అన్నారో, ఒకటి సమంత గారు అండ్ సాయి పల్లవి గారు అన్నారో అది ఖండించాలి. వాళ్ళు మాట్లాడిన మాట తప్పు, కానీ శిక్ష ఎవరు వేయాలి, ఎలా వేయాలి అని అంటే చట్ట ప్రకారము న్యాయస్థానానికి కోర్టుకు సబ్మిట్ చేసేసి కోర్టు ద్వారా వాళ్ళకు ఒక రోజు 2 రోజులు జైలు శిక్ష వేసేసి డబ్బు ఉంది కాబట్టి 1-2 కోట్లు వాళ్ళకి జరిమానా విధిస్తే దాన్ని చూసి ఇక ముందు భవిష్యత్తులో ఏ సెలబ్రిటీలు కూడా నోరు జారరు, జాగ్రత్త పడతారు. అది దేశవ్యాప్తంగా ఒక కోర్టు ద్వారా చేసే సంచలనం అవుతుంది. అంతేగాని ప్రతి ఒక్కరూ వచ్చేసి వాళ్ళు ఒక మాట అన్నారని చెప్పి దాన్ని తీసుకొని వాళ్ళని చాలా బూతులు మాట్లాడటము. ఇప్పుడు జెంట్స్ ఎవరైనా ఒక మాట మాట్లాడితే చాలా మంది లేడీ సంఘాలు, ఛానల్స్ వాళ్ళందరూ వచ్చేసి వీడు అసలు ఎందుకు పుట్టానరా దేవుడు అన్నట్టుగా వాని మీద మొత్తము విరుచుకు పడతారు మొత్తం. కానీ అదే ఒక లేడీ అయ్యి ఉండి మరి లేడీస్ ని వాళ్ళని వేశ్యలు అని చెప్తున్నారు డైరెక్ట్ గా మనం చూస్తున్నాము. వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పడానికి నాకు భయం ఏం లేదు, కానీ ఇక్కడ రీయూస్ కంటెంట్ కాపీరైట్ అని చెప్పి సోషల్ మీడియాలో ఎవరి పేర్లు చెప్పకుండా మాట్లాడాలని చెప్పారు. కాబట్టి నాకు భయం ఏం లేదు. కాకపోతే చెప్పొద్దని చెప్పేసి కొంతమంది అంటున్నారు. హిందువులకు బాధ కలుగుతుంది. మోదీ గారు అన్నారు, భారత ప్రధానమంత్రి అక్కడ పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరిగేటప్పుడు చేస్తుంటే సమంత గారు వారికి నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళు ఆపేసే అంటే సరే ఓకే, తను చెప్పింది తప్పు, కానీ అది కోర్టు ద్వారా శిక్షింపజేస్తే అందరికీ గౌరవం ఉంటుంది. భవిష్యత్తులో ఇంకెవరు సెలబ్రిటీలు అలాంటి తప్పు చేయకుండా ఉండే ఆస్కారం ఉంది. అట్లా అని చెప్పేసి అది తీసుకొని అందరూ బూతులు అన్ని మాట్లాడుతుంటే మరి మన సోషల్ మీడియాలో పిల్లలు కూడా చూస్తారు కదండి, లేడీస్ కూడా చూస్తారు కదా, మరి వాళ్ళని అంటే ఒక మాట వాళ్ళు తప్పు చేశారు, కానీ వేరే కూడా చారిటీ అన్ని చాలా చేస్తున్నారు కదా, సేవలు కూడా చేస్తున్నారు కదా, మరి ఆ సేవలు కూడా మాట్లాడాలి కదా. మనం శ్రీరాముని పూజించేటప్పుడు, రామాయణం చదివినప్పుడు రాముడు రావణాసురుని ఉన్న తప్పులను శిక్షించాడు తప్ప ఆయన గొప్పతనాన్ని చాలా పదే చెప్పాడుగా. మరి వీళ్ళు ఎందుకు చేయరు? ఇది రావణాసుడు ఎన్ని గొప్ప పనులు చేశాడో, ఎన్ని రకాలుగా ఎంత గొప్ప మేధావో పదే జనానికి తెలియజేశాడు కదా రాముడే. రామరావణ యుద్ధం జరిగేటప్పుడు రావణాసుడు ఒక బ్రాహ్మణుడు తను ఎంత ఇది చేశాడు అని చెప్పేసి రావణ యుద్ధానికి ముహూర్తము రావణాసుని చేత పెట్టించిన శ్రీరామ చరిత్ర చదివిన మనము శ్రీరామును పూజించే వాళ్ళము ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అని నేర్చుకోక్కర్లేదా అండి? అంటే నేను చిన్నవాడిని, నాకు ధర్మ సందేహం కలిగింది, నేను అడుగుతున్నాను. వాళ్ళు చెప్పింది తప్పే, నేను కాదంటలేను. యుద్ధం జరుగుతున్న టైంలో వాళ్ళు అలా అనడము, ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశం నీళ్లు అన్నం తింటూ ఈ దేశంలో సంపాదించుకుంటూ ఈ దేశంలో హాయిగా ఉంటూ పక్క దేశానికి అది యుద్ధ సమయంలో సపోర్ట్ గా మాట్లాడడం అనేది ఒక్క మాట మాట్లాడిన కూడా క్షమించరానేది. కానీ అందుకు మన కోర్టులు ఉన్నాయి, చట్టం ఉన్నది, దాని ద్వారా శిక్షింపజేస్తే భవిష్యత్తులో మళ్ళా ఇలాంటి సెలబ్రిటీలు ఎవరు కూడా అలా మాట్లాడకుండా ఉంటారు. ఇది వదిలేసేసి ఎవరికి పడితే వాళ్ళు టీఆర్పీ రేట్ల కోసం అని లేదంటే వాళ్ళ యూస్ కోసం అని చెప్పేసి వీళ్ళని తీసుకొచ్చి అడగడము, వాళ్ళేదో చెండాలంగా ఆ ఒక్క మాటను బట్టి అనకూడని మాటలన్నీ, నీచమైన మాటలన్నీ, ఒక స్త్రీ అనకూడని మాటలన్నీ మాట్లాడుతూ మనము మరి వీటిని ఏం మాట్లాడతారు, ఎట్లా మాట్లాడారు. ఇంకా కొందరు అన్నారు, మరి వాళ్ళ కామెంట్ల కిందనే అన్నారు, మరి సినిమా వాళ్ళంతా వేశ్యలు అయిపోతే మరి వాళ్ళ అన్ని ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు అన్నిట్లలో సినిమా వాళ్ళు ఉంటారు, మరి సినిమా వాళ్ళని చేర్చుకున్న వాళ్ళని అందరిని ఏమనాలి? మరి నేను అనను, ఎందుకంటే ఇక్కడ కాపీరైట్ రివ్యూస్ కంటెంట్ వస్తుంది కాబట్టి నేను అనకూడదు అని చెప్పి అంటలేను, కానీ నాకు భయం ఏం లేదు అనడానికి. సో సంస్కారం అడ్డం వస్తుంది. నేను శ్రీరామ భక్తుని, శ్రీరాముడు నేర్పించిన ఎదుటి వాళ్ళలో ఉన్న మంచిని గుర్తించాలి, చెడుని ఖండించాలి. ఇది శ్రీరాముని భక్తులు అందరు చేయాల్సిన పని. మంచిని కూడా గుర్తించాలి, అది వదిలేసేసి చెడు ఒకటే పట్టుకొని చిన్న తోక పట్టుకొని మాట్లాడితే అది మీ సంస్కారానికి మీకున్న పర్సనల్ గా అందరి గురించి మాట్లాడవద్దు. ఎవరైతే మాట్లాడుతారో ఆ ఒక్కరిద్దరు పర్సనల్ గా నేను మాట్లాడుతున్నా, హిందువులందరినీ మాట్లాడట్లేదు. ఇది అండర్లైన్ చేసుకోండి అందరు కూడా. ఈ వ్యక్తిగా ఎవరైతే ఒకరు మాట్లాడుతున్నారో ఒక్కరి గురించి మాట్లాడుతున్నాను అంతే. సో ఇలాంటి విషయాలన్నీ కూడా సినిమా వాళ్ళ మీద పదే మాట్లాడుతుంటారు. మరి రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరం పోయిన సంవత్సరము చాలా చండాలంగా మాట్లాడుకుంటారు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలిసిపోతారు. అంటే రాజకీయ నాయకులు ఒక్కొక్క పార్టీలు కలిసి ఉన్నప్పుడేమో వారు పవిత్రం అయిపోతారా?
వారు విడిగా చేస్తే వారు చండాలు నీచులు నికృష్టులు అయిపోతారా? ఇలాంటి మనం ఓపెన్ సీక్రెట్ కదా, అన్ని జనరల్ గా రాజకీయాలు జరుగుతుంటాయి కదా, మరి వీటిని ఏమంటారు? ఒక సీజన్ లో తిట్టుకున్న వాళ్ళు మరొక సీజన్ లో కలిసిమెలిసి చెట్టపట్టలు వేసుకుంటూ రాజకీయాలు దోస్తులు అంటారు. మళ్ళీ ఈసారి దోస్తులు అయిన వాళ్ళు మళ్ళీ ఏదో బెడ్సి కొట్టి మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళ చెండాలు వీళ్ళు మూర్ఖులు వాళ్ళ మూర్ఖులు అని చెప్పి మాట్లాడతారు. మరి రాజకీయాలే రకరకాలుగా మాట్లాడితే ఇక ఏమంటారు, అది యథా రాజా తదా ప్రజ అన్నట్టు. రాజులు అంటే ఇప్పుడు రాజకీయ నాయకులే కదా, రాజకీయ నాయకులు ఎట్లుంటేనే అట్లా కదా, రాజకీయ పార్టీలు ఎట్లుంటే అట్లా. మరి దీన్ని కూడా ఒకసారి డిబేట్ పెట్టండి. దీన్ని కూడా పెడితే ప్రజల కోసం అని అందరు ప్రజల కోసమే పాటుపడతారు. ఎవరు వ్యక్తిగతంగా ఎవరు పాటుపడరు. ఎవరు చేసినా స్కాములు చేసినా దొంగతనాలు చేసినా ఏం ఎత్తుకుపోయినా ఏం చేసినా కూడా అందరు ప్రజల కోసమే చేస్తారు. రాజకీయ నాయకులు అందరు కూడా ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటి కోసం కుటుంబం కోసం ఎవరు చేసుకోరు. సో ఇవన్నీ కూడా మనము మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడేటప్పుడు ఒక స్త్రీ మాట్లాడేటప్పుడు మరో స్త్రీ గురించి ఎలా మాట్లాడాలి, విమర్శించండి తప్పులేదు, ఖండించండి తప్పులేదు, కానీ బూతులు మాట్లాడటం ఏంది? చిన్నపిల్లలు యూత్ వినకూడని మాటలన్నీ మాట్లాడితే మీ సంస్కారానికి వదిలేస్తున్నా. మరి మీరు ఏం నేర్చుకున్నారు రామాయణం చూసి, రాముని గురించి చూసి? నాకు తెలియదు. శ్రీరాముడు నేర్పించింది అయితే ఏంటంటే ఎదుటి మనిషిలో ఉన్న చెడ్డని ఖండించాలి, మంచిని ప్రోత్సహించాలి. మంచిని ప్రోత్సహించే వాళ్ళు నాకు కనబడతలేరే. మీకే వదిలేస్తా. జై శ్రీరామ్. వీలే కాదు, సినిమా వాళ్ళు అనగానే ఏదో అందరూ చెడ్డవాళ్ళు అన్నట్టు, బయటనేమో తాగుతానేమో ట్యాక్స్ ప్లేయర్లు అంట, దేశభక్తులు అంట బయట తాగేటోళ్ళు, సినిమా వాళ్ళు తాగుతానేమో తాగుబోతులు అంట. విచిత్రమైన మనుషులు మాట్లాడేది. ఒకసారి భలే నవ్వొస్తుంటది ఇలాంటివన్నీ చూస్తుంటే. ఒకే దేశం ఒకే చట్టం అన్నప్పుడు అందరికి అదే ఉంటుంది కదా. వాళ్ళు బర్త్డే పార్టీలు చేసుకుంటేనేమో ఘోరము నేరము, బయట అందరు జనాలు బర్త్డే పార్టీలు చేసుకుంటారు. నేను చాలా ప్రోగ్రాంలలో చూసిన, పెళ్లి జరుగుతుంటే పెళ్లికి ఆహ్వానించినప్పుడు మన హిందూ సంప్రదాయంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తారు పెళ్లి మండపం మీద. తాగి రావద్దని, తాగేసి ఫుల్ తాగేసి వస్తారు, చెప్పులు వేసుకొని వస్తారు మహానుభావులు. మరి వాళ్ళని ఏమంటారు? మరి మీరు అందరు మళ్ళా శుద్ధ పూసలు, అందరు దేశభక్తులు, అందరు రామన్ భక్తులే. మరి సాంప్రదాయాలు ఇవి వీళ్ళకి వర్తించవా? వీళ్ళు పాటించాలక్కర్లేదా? సినిమా వాడు మాత్రమే పాటించాలా ఒకటి ఏది ఉన్నా కూడా? ఇవన్నీ ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడితే ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా వాళ్ళు పెట్టుకుంటారో వాడికి 4 రూపాయలు వస్తాయి తప్ప జనానికి ఒరిగేది ఏం లేదు, దేశానికి 1 రూపాయి వచ్చేది ఏం లేదు. ఇది అందరు తెలుసుకోవాలి. దీని గురించి పెద్దలు అందరు ఆలోచన చేయాలి. ఆ తర్వాత మీరు విమర్శలు చేస్తే చేయండి, కింద కామెంట్ ఉంది కామెంట్ చేయండి. ఇంకేదైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జై శ్రీరామ్.